ఎర్రగడ్డికి నీళ్ళంటే ఒకడు. ఈ బాధులేంటి గురు నాకు అర్థం కాదు. పగలు హోటల్ అంటావు, రాత్రి ట్యాక్సీ అంటావు. ఈ డే అండ్ నైట్ డ్యూటీ నా వల్ల కాదు బాబు. సరస్వతి కాళ్ళు బాగుపడి నడవాలి కదరా. సరళ చదువుకోవాలి, సంగీతకు పెళ్లి చేయాలి. సిటీలో ఈ మనిషి ఎక్కడన్నా తగిలాడా? లేదు. గురు గురు వాళ్ళు ఎవరు గురు? నీ ఫోటో నీకే చూపించి నువ్వెవరని అడుగుతున్నారు. తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మీరు ఎతుకుతున్న మనిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తే ఏమిస్తారు? ఏమిస్తారా? యా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. ఏంటంటే కొడతారు? చెప్పనానగా. రే బాంబు ఇటీవరా, నోరు తెరుపే. ఎందుకు? ఈ బాంబు నీ నోట్లో పెట్టాను. ఎవరైనా సాయం చేసే వాళ్ళకి ముద్ద పెడతారు కానీ మీరేంటంటే బాంబు పెడతానంటారు బాబు. ఈ ఫోటోలో ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు చూపించాలి. అబద్ధం చెప్పావో నోట్లోనే బాంబు పేలిపోతుంది. నోరు కట్టమాక, పళ్ళు గట్టిగా తగిలితే బాంబు పేలిపోతుంది. చెప్పాలో చెప్పు. నోరు లేకపోతే చేతులు లేవు, లెఫ్ట్ రైట్ చూపించు. రైట్ పద. ఓయ్, నిజంగా ఇక్కడే ఉంటాడా? అయితే దిగు. ఏడివే, ఎక్కడున్నాడు? అయితే పిలువు. బాంబు తీసి చేతిలో పెట్టుకుని పిలువు. ఏమని పిలవమంటారండి? ఆడి పేరు పెట్టి పిలువు. ఏం పేరు? ఆడి పేరు తెలియకుండానే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావా? ఏ ఎస్పీ, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా? షడప్. ఇది రాయలసీమ కాదు, విశాఖపట్నం. మర్యాదగా లొగకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మిమ్మల్ని పంపించిన మీ బాబు తెలుసు. అమాన్ టేక్ కేర్. పాపం ఇతను ఎవరో గుండాకి చచ్చిపోయినట్టున్నాడు. వివరాలు కనుక్కోండి. ఇతర కుటుంబానికి ఎక్స్గ్రేషియా పంపిద్దాం. సార్ నేను బతికే ఉన్నాను సార్. సార్ నేను బతుకున్నానని తెలిస్తే పోతా పోతా నెత్తి మీద బాంబు వేస్తే చచ్చిపోతానేమని భయపడి చచ్చినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ బహుమతి నాకే ఇప్పిస్తారు కదా సార్? నీకు కాదు. నువ్వు ఇక్కడ బయలుదేరగానే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరతను? అయితే బెయిలు తేవడం నీకు శాత కాదు. మరి ఇంకేం చెయ్యనీకి నిలబడినావురా నా ముందు? పో. ఏడ్చినారంటే చంపేచ్చా. హలో, హూ ఇస్ దిస్? ఇండియా నుంచి మీ నాయన్ని మాట్లాడతాండా. హాయ్ డాడ్. ఏం సడన్ గా కాల్ చేశారు? నేను కన్న మగబిడ్డలు, అదే నీ అన్నలు, వాళ్లకు మొలతాళ్లు తెగిపోయినాయమ్మా. వాట్? ఈ ఫోన్ పెట్టేస్తాండగానే నువ్వు విమానం ఎక్కి ఇటుకొచ్చేయి.
అంజలి, నిన్ను లండన్ నుంచి యాదానికి పిలిపించినానో తెలుసునా? కండ్లం బట్టి నీళ్లు కచ్చటందుకు కాదు, నా కసి తీర్చడానికి. తీరుస్తానన్నా. నీకు తలకొరివి పెట్టడానికి కొడుకులు పుట్టారా? నీ శత్రువుకి తలకొరివి పెట్టడానికి నేను పుట్టాననుకో. ఈ గడపలో నా తండ్రి రక్తం, నా అన్నల రక్తం కళ్ళ చూసి నా దుర్మార్గుణ్ణి చంపి వాడి నెత్తురుతో కడపలో కళ్ళాపు చల్లుతాను. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. చెప్పు, నీకేం కావాలన్నా? గుడ్డేళ్లు కావాలన్నా? బాబులు కావాలన్నా? మంది కావాలన్నా? చెప్పు. నువ్వు పంచిన నెత్తురు చాలు, ఈ సీమలో పీల్చిన గాలి చాలు. అదిరిందిరా. బిందె కాదు, బిందెనెత్తుకున్న నడుము. ఏం కావాలి సార్ మీకు? వేడిగా ఉంది. ఇడ్లీ వడ దోశ పూరి ఇడ్లీ వడ తోలు తొక్క కాదు, ఇప్పుడే బిందెతో లోపలికి వెళ్ళింది లేపాక్షి బుక్, అది కావాలి. ఆ అమ్మాయి మా చెల్లెలు సార్. ఈ డ్రెస్ రేట్ ఎంత? తప్పు. తప్పు ఒప్పు అనే పదాలు మేము చదువుకున్న డిక్షనరీలోనే లేవు. మర్యాదగా ఒప్పుకోకపోతే మానభంగం చేసి వెళ్ళిపోతాం. ఆకుల బండబ్బాయి గారి తమ్ముళ్ళం ఈ సిటీలో మాకు తిరిగేలేదు. నేను తప్పన్నది అందుకా సార్. ఇలాంటి విషయాలు 10 మంది ఉండగా మాట్లాడడం తప్పు అంటున్నాను. అయితే ఈ అడ్రస్కి వచ్చాయి. ఇవాళ మీ గుడ్లు పగిలినట్టారా? నేను పెనం మీద నూనె వేసుకుని రెడీగా ఉంటాను. ఇంకా ఏపుడే ఏపుడు 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 ఏపుడు. సింగిల్కి వచ్చావేంటి? నీ సిస్టర్ అది చోలీకే పీచే క్యా హై పాట పాడాలి. చోలీకే పీచే ఏముందో? చిన్నప్పుడు మీ అమ్మ చోలీ వెనక చూడలేదా? ఏంటి బై డైలాగులు కొడుతున్నావు? లాగి ఒకటి ఇచ్చానంటే సముద్రంలో పడి సొరచేప గర్భవచనం అయిపోతావు. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా, అమ్మాయి కావాలా? ఆ మాట్లాడగానే నీ నాలుగు పీకి పారేయకుండా చాలా తప్పు చేశాను. ఆడపిల్లంటే ఆడుకునే రబ్బర్ బొమ్మ కాదురా, ఆరాధించే దేవత. మీ అమ్మ కరెన్సీకి తన కన్నరికా నమ్ముకునుంటే ఆమె కడుపున మీరు పుట్టేవాళ్ళు కాదు. పావలా బిళ్ళలు, ₹1 డబ్బులు పుట్టేవి. వస్తావా అని బరాయి ఆడపిల్లని ఇక ఏనాడు అడగకుండా ఉండాలంటే మీకు జగదాంబ జంక్షన్ లో జరీ చీరలతో సన్మానం చేస్తాను. బాగా జరిగింది, టిక్క కుదిరింది. కాల్పోయినా
ఈ విశాఖపట్నంలో నేను బీచ్ ఒడ్డుకు వెళ్తే రాబోయే కెరటం వెనక్కిపోతుంది. నేను విమానాశ్రయానికి వెళ్తే ల్యాండ్ అవుతున్న విమానం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను భీమిలివే బయలుదేరుతుంటే ఎర్రకొండ తెల్లబోతాయి. అట్లాంటి ఈ బండబ్బాయి తమ్ముడిని హోటల్ సప్లైయర్ కొట్టాడంటే ఛీ! ఈ విషయం 10 మందికి తెలియక ముందే సముద్రంలో దూకి చావడం మేలు. వాడి శవాన్ని తీసుకొస్తావన్నా? వాడు లైఫ్ లాంగ్ బాధపడాలంటే వాడి చెల్లెలు నా పెళ్ళం కావాలి. తాళి కట్టి తీసుకుని వస్తాను. నేను అనుభవించాక మన రౌడీలకు అప్పు చెప్తాను. రోజుకొకటి చేతిలో చెల్లెలు నలిగిపోతూ ఉంటే అప్పుడు దూకుతాడన్న వాడు సముద్రంలోకి. డాక్టర్ గారు మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం మూలాన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి ఆగు. సరస్వతి ఆగమ్మా. అమ్మా సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా లే. రా రా సరస్వతి, రా పరిగెత్తు. రామా రామా రామా. రా రామా. నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకులు బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా
నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా. అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతా. ఆడదాని మీద చేయడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తాం. వీళ్ళు నా చెల్లెళ్ళు. కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే, నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే, ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. ఏంటన్నా ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు ఉండ్రా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి?
భూదేవి భూదేవి అయినప్పుడు ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఏం చేశాడు ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలారా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతాండి. ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడు రా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి. లింగం 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 ఏంటమ్మా ఏమైంది ఏమైందా? ఇదో నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబు. మరచెంబే కదా నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరేంటి అసలు ప్రపంచం? చూడలింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు పంచాంగాన్ని పంచాంగం అంటే మరచెంబు మరచెంబు అయినప్పుడు పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బుల్ని అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లో వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చావు. నేను ఈ ముక్కు ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గొప్ప కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు. ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారా అక్కడికే. భూమి గుండ్రంగా ఉండదు మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెలు ముగ్గురికి పెళ్లిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లైర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి? నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోశాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథని పిండంగా. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది.
నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు? తొరిక కొదులుతానా? నాకు అర్థమైపోయింది.